Hello all, how are you? Happy Ramjan to all, Eid Mubarak to all. ఈరోజు మేము డీసీ పల్లికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళడానికి మాకు మినిమం 3 గంటలు పడుతుందండి. బస్ స్టాండ్లోకి చేరుకున్నాము. తర్వాత ఇంకా బస్ ఇంకా లేట్ అయింది, ఎక్కేసి బయలుదేరిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సెంట్రల్కి వెళ్ళి అదిగోండి అదంతా పొగాకు తోట అండి. అది అక్కడ ఎక్కువ అదే పండిస్తారు. చూడండి, ఫుల్ ఆ చెట్లు వేస్తున్నారు. చాలా అంటే బాగుంటుంది. ఇది వచ్చి మేము వెళ్ళబోయే స్వామి వాళ్ళ ఇల్లు. ఇంతకుముందు ఇక్కడే ఉండేవారు వాళ్ళు. దర్గాకి చేరుకున్నామండి. వచ్చేయండి చూద్దాం. ఇంకా అడగండి, దర్గాకు వచ్చేసాము. ఇవన్నీ దర్గాలండి. మొత్తం 12 మంది దేవుళ్ళు ఉంటారు. 12 దర్గాలు ఉంటాయి. చాలా బాగుంటుందండి. అక్కడ మనకు తీరని కోరికలు ఏమన్నా ఉన్నా ఇక్కడ మొక్కుకున్న ఖచ్చితంగా తీరుతాయండి. చాలా సర్వశక్తివంతుడు ఉన్నాడు దేవుడు అండి ఇక్కడ ఉండేది. చాలామంది దేవుళ్ళు చాలా అద్భుతంగా ఉంటుందండి. మహిమలు కానీ అవన్నీ చూడండి. ఎంత మహిమ లేకపోతే, ఎంత నమ్మకం లేకపోతే ఆయన చిన్న వయసు ఉన్న ఆ స్వామి వారి కాళ్ళకి పెద్ద వయసు ఉన్న వారు కూడా మొక్కుతున్నారు. దేవుడు ఆ శక్తి ఇచ్చాడండి స్వామివారికి. బాబా గారు చాలా చాలా చక్కగా అందరినీ గౌరవిస్తూ రిసీవ్ చేసుకుంటారండి. చూడండి ఎంత చక్కగా బాబా వారిని పూజించుకుంటున్నారో అందరూ. ఇక్కడికి వస్తే మనకు తీరని సమస్యలు కూడా తీరిపోతాయి. అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ, ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏమైనా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నా కానీ, లేకపోతే పిల్లలు లేని వారికి పిల్లలు కానీ, లేదా ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల కావాలన్నవారు, మగపిల్లలు లేకున్న వాళ్ళు మగపిల్లలను కానీ, అసలు పిల్లలే పుట్టిన వారికి 365 మందికి ఇప్పటి వరకు ఆయన చాలా మందికి పిల్లల్ని పుట్టించారండి. నిజంగా ఇది చాలా మహిమగల దర్గా అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ధన్యులండి నన్ను అడిగితే. చూడండి, ఇక్కడ రంజాన్ నెలబడుపు చూడండి. అందరు చూసి దర్శనం చేసుకోండి. బాయ్.